పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఓ మత బోధకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ పాత్రపై మరోసారి తీవ్ర చర్చకు తెరతీశాయి. ఆగస్టు 14న పంజాబ్ ప్రావిన్సెస్లోని బహావల్ నగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో నసీర్ మాద్నీ ప్రసంగిస్తూ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కశ్మీర్లోకి 10,000 మంది ఉగ్రవాదులను పంపినట్లు చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. ఒక బహిరంగ వేదికపై హఫీజ్ సయీద్ పేరును ప్రస్తావిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమవుతోంది. అసలు కశ్మీర్ పేరుతో ఉగ్రవాదాన్ని సమర్థించే భావజాలం పాకిస్తాన్లో ఇంకా ఎంత బలంగా ఉంది? ఈ వ్యాఖ్యలు కేవలం ఓ మత బోధకుడి మాటలేనా, లేక అక్కడి ఉగ్రవాద నెట్వర్క్లపై అంతర్జాతీయంగా మరోసారి దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయా అన్న ప్రశ్నలు ఇప్పుడు ముందుకొస్తున్నాయి. కశ్మీర్ అంశం పాకిస్తాన్ రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలకంగా ఉంది. భారత్తో నేరుగా యుద్ధం చేయడం కంటే సరిహద్దుల అవతల నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ద్వారా కశ్మీర్లో అస్థిరత సృష్టించాలనే ఆరోపణలు పాకిస్తాన్పై చాలా కాలంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే లష్కరే తోయిబా పేరు పదే పదే తెరపైకి వచ్చింది. హఫీజ్ సయీద్ ఆ సంస్థతో ముడిపడి ఉన్న కీలక వ్యక్తిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఐక్యరాజ్యసమితి లష్కరే తోయిబాను నిషేధిత ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అమెరికా కూడా ఆ సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. హఫీజ్ సయీద్ పేరు భారత్లో అంతగా ఎందుకు ప్రస్తావనకు వస్తోందో చూస్తే దాని వెనుక ఉన్న చరిత్ర చాలా తీవ్రమైంది. 2008 నవంబర్ 26న ముంబైపై జరిగిన ఉగ్రదాడులు దేశాన్ని కుదిపేశాయి. సముద్ర మార్గం ద్వారా ముంబైలోకి చొరబడి 10 మంది ఉగ్రవాదులు నగరంలోని ప్రముఖ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. 4 రోజుల పాటు కొనసాగిన ఆ మారణ హోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వందలాది మంది గాయపడ్డారు. ఆ దాడి తర్వాత లష్కరే తోయిబా, హఫీజ్ సయీద్ పేర్లు అంతర్జాతీయ దర్యాప్తుల్లో ప్రముఖంగా వినిపించాయి. ముంబై దాడులు జరిగి ఇన్నేళ్లు గడిచినా ఆ ఘటన భారత భద్రతా వ్యవస్థకు ఒక శాశ్వత గాయంగానే మిగిలిపోయింది. సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించడం, అత్యాధునిక ఆయుధాలతో దాడులు చేయడం, ఒకేసారి అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం, ఇవన్నీ దేశ భద్రతా వ్యవస్థకు భారీ సవాల్గా మారాయి. అందుకే ఆ దాడులతో సంబంధం ఉన్న వ్యక్తులపై భారత్ ఇప్పటికీ న్యాయపరమైన చర్యలను కొనసాగిస్తోంది. ఇక కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాల విషయానికి వస్తే లష్కరే తోయిబా పేరు చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. సరిహద్దు దాటి వచ్చే ఉగ్రవాదులు, ఆయుధాలు, శిక్షణ, ఆర్థిక సహాయం వంటి అంశాలపై భారత్ అనేక సంవత్సరాలుగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో నసీర్ మాద్నీ చేసిన 10,000 మంది ఉగ్రవాదుల వ్యాఖ్య సహజంగానే మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తిని మాతృభూమి కోసం పోరాడిన వ్యక్తిగా చిత్రీకరించడం, అతడి చర్యలను సమర్థించేలా మాట్లాడడం సమాజంలోకి ఎలాంటి సందేశాన్ని పంపుతుంది? ముఖ్యంగా యువతపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాల్సిన సమయంలో దానికి సంబంధించిన వ్యక్తులను హీరోలుగా చూపిస్తే కొత్త తరానికి ఎలాంటి భావజాలం చేరుతుంది? ఇక్కడ మత బోధకుల బాధ్యత కూడా చాలా పెద్దది. మతం పేరుతో ప్రజలను ప్రభావితం చేసే వ్యక్తుల మాటలకు సాధారణ వ్యక్తుల కంటే ఎక్కువ ప్రభావం ఉంటుంది. అందుకే వారి ప్రసంగాల్లో బాధ్యత చాలా అవసరం. శాంతి, మానవత్వం, సామరస్యాన్ని బోధించాల్సిన వేదికలపై హింసను సమర్థించే వ్యక్తులను కీర్తించడం జరిగితే అది కేవలం ఒక ప్రసంగంగా ముగియదు. అది ఒక భావజాలాన్ని బలపరిచే ప్రయత్నంగా మారే ప్రమాదం ఉంటుంది. ఇక పాకిస్తాన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయంగా ఇబ్బందికరమే. అంతర్జాతీయ వేదికలపై తాము ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నామని పాకిస్తాన్ చెప్తోంది. కానీ అదే సమయంలో ఆ దేశంలోనే ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులను పొగుడుతూ బహిరంగ ప్రసంగాలు వినిపిస్తే ఆ రెండు విషయాల మధ్య ఉన్న వ్యత్యాసం సహజంగానే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుంది? వాటిని ఖండిస్తుందా, లేక పట్టించుకోకుండా వదిలేస్తుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారుతోంది. మరోవైపు హఫీజ్ సయీద్ పై భారత్ దర్యాప్తు కూడా కొనసాగుతోంది. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు సంబంధించిన హఫీజ్ సయీద్ను నిందితుడిగా పేర్కొంటూ జమ్మూలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎన్ఐఏ దర్యాప్తులో సయీద్ను పహల్గామ్ దాడికి సంబంధించిన కుట్రలో కీలక వ్యక్తిగా పేర్కొన్నట్లు వెల్లడైంది. అంటే ఒకవైపు భారత్ కోర్టులో హఫీజ్ సయీద్ పై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్లోని ఓ వేదికపై అతన్ని ప్రశంసిస్తూ కశ్మీర్లోకి వేలాది మంది ఉగ్రవాదులను పంపినట్టు ఓ మత బోధకుడు చెప్తున్నాడు. ఈ రెండు పరిణామాలు ఒకేసారి బయటకు రావడంతో కశ్మీర్లో ఉగ్రవాదానికి సంబంధించిన పాకిస్తాన్ పాత్రపై చర్చ మరింత తీవ్రం కావడం సహజమే. ఉగ్రవాదం అనేది కేవలం తుపాకులు, బాంబులు, క్షిపణులతో నడిచే వ్యవస్థ కాదు. దాని వెనుక ఒక భావజాలం ఉంటుంది. ఆ భావజాలాన్ని ప్రచారం చేసే వ్యక్తులు ఉంటారు. యువతను ప్రభావితం చేసే ప్రయత్నాలుంటాయి. హింసను గొప్పగా చూపించే కథనాలుంటాయి. ఒకసారి ఆ భావజాలం సమాజంలో బలపడితే దాన్ని ఎదుర్కోవడం భద్రతా బలగాలకు మాత్రమే సాధ్యం కాదు. సామాజికంగా, రాజకీయంగా, మతపరంగా కూడా దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కశ్మీర్లో శాంతి నెలకొల్పాలంటే సరిహద్దుల వద్ద భద్రత ఎంత ముఖ్యమో సరిహద్దుల అవతల ఉగ్రవాద భావజాలాన్ని అడ్డుకోవడం కూడా అంతే ముఖ్యం. ఉగ్రవాదులకు ఆయుధాలు అందకుండా చేయడం ఒకవైపు, వారి భావజాలానికి మద్దతు లభించకుండా చూడడం మరోవైపు. ఈ రెండిట్లో ఏదో ఒకటి విఫలమైన సమస్య పూర్తిగా పరిష్కారం కాదు.
అందుకే నసీర్ మద్నీ చేసిన వ్యాఖ్యను కేవలం ఒక సంచలన ప్రసంగంగా తీసుకుని మర్చిపోవాలా, లేక పాకిస్తాన్లో ఉగ్రవాద భావజాలం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి ఒక సంకేతంగా చూడాలా? హఫీజ్ సయీద్ వంటి వ్యక్తులను బహిరంగ వేదికలపై ఇంకా ఎందుకు కీర్తిస్తున్నారు? కశ్మీర్ పేరుతో ఉగ్రవాదాన్ని సమర్థించే భావజాలం ఎప్పుడు పూర్తిగా అంతమవుతుంది? ముఖ్యంగా యువతను ఈ విషపూరిత భావజాలం నుంచి ఎలా దూరంగా ఉంచాలి అన్నది ఆలోచించాలి.